ఈ ఊచకోతలు కోసేస్తాం హిందువుల్ని ఎవరో వాళ్ళకి మేము కౌంటర్లు ఇచ్చాము, రౌండ్లు వేసాం, ఫోన్లు చేసి కూడా మాట్లాడాం. ఏం ఉపయోగం? ఇప్పుడు మీరు మాట్లాడుకున్నారో లేదో మాకు తెలియదు కదా. ఇప్పుడు ఇప్పుడు మీరు విఘ్నతలో మాట్లాడే పర్సన్ మీకు అంత లాజిక్ ఉన్నప్పుడు లాజికల్ గానే మాట్లాడండి, తర్కంగానే మీరు ఏం మాట్లాడండి. చేస్తారంటే మేము డిమాండ్ చేసేది ఏంటంటే వాళ్ళతో మాట్లాడించండి. ఇప్పుడు తప్పు మాట్లాడారు కదా, అవును. ఇప్పుడు నేను తప్పు మాట్లాడాను అని వాడు బయటకు వచ్చి మాట్లాడితే, ఇలా మాట్లాడిన వాడే తప్పు అని చెప్తున్నాడు కాబట్టి మనం మాట్లాడకూడదనే బుద్ధి వేరే వాళ్ళకి వచ్చింది. వాళ్ళ తలతో మాట్లాడారు కదా, బైబిల్ దీన్ని ఆమోదించదు, మేము బైబిల్ పక్కన పెడితే ఇలా చేస్తాం, కానీ బైబిల్ దీన్ని ఆమోదించదు, అందుకే మేము చెయ్యము అని ఫుల్ వీడియో ఉంది, కానీ కట్ చేశారు ఇది అని వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు తర్వాత వీడియో పెట్టి. మేము అలా మాట్లాడలేదు, అలా క్రైస్తవులు చెయ్యము కూడా. స్పీచ్ స్వభావం ఏంటంటే, ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే, మేము మంచి వాళ్ళం కాదు, మూర్ఖులం. ఎవరు మేము అంటే అక్కడ ఉద్దేశం క్రైస్తవులు. వాళ్ళు ఆ బ్యాచ్, ప్రార్థన చేసే బ్యాచ్ ఉంది, మా బ్యాచ్ ఒకటి ఉంది, యుద్ధం చేసే గుంపు కూడా ఉంది. మేమందరం కూడా మూర్ఖులం, తర్వాత మర్డర్లు ఇవన్నీ కూడా చేసి వచ్చిన వాళ్ళం, మాతో పెట్టుకోవద్దు, బైబిల్ పక్కన పెడితే పోస్తాము అని అన్నాడు. బైబిల్ మమ్మల్ని ఆమోదించదు కాబట్టి మేము ఇది చెయ్యము అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఆయన. ఇప్పుడు ప్రార్థన చేసే గుంపును యుద్ధం చేసే గుంపు ఇప్పుడు ఏంటి? ఈ రెండు గుంపులు ఏంటి అంటే రెండు రకాల మెయింటైన్ చేస్తారు. ఆ కాన్సెప్టే రాంగ్. ప్రార్థన చేసే వారిని దేవుడు ప్రశ్నించమని నేర్పించాడు అంతే తప్ప, యుద్ధం చేసే గుంపు అసలు మనం పోరాడినది శరీరులతో కాదు అన్నాడు బైబిల్లో. అసలు మనలో ఉన్న ఈ యొక్క పాపపు కార్యాలతో మనం ఫైట్ చేయాలి, అది బైబిల్ చెప్పింది. అంతేకా తప్ప శరీర ఉద్రేక ప్రసంగాలు ఇవేవి బైబిల్ సంబంధించిన కావు. అందుచేతనే మెయిన్ క్రిస్టియన్స్ ఎవరు కూడా అటువంటి ఫ్లోని ఒప్పుకోరు కదా, అదే మీకు తెలుసు. ఇప్పుడు మీ క్రైస్తవులు మాట్లాడి ఆడేదో తప్పుగా మాట్లాడాడు, ఆడికి మా క్రైస్తవానికి సంబంధం లేదా ఒక్క మాటతో అనేస్తారు, అయిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఇప్పుడు ఎవరు అతను ఎవరో అగ్లోరి ఎవడో కత్తి పట్టుకొని మొత్తం తలలు వేసి తీసేదంటే మన శివప్రసాద్ గారు ఏమన్నారు, అసలు వాడికి మాకు సంబంధమే లేదు బ్రదర్, అలాంటి వాళ్ళంతా వేస్ట్ పర్సన్స్ అన్నారు. సో ఇప్పుడు మేము ఎప్పుడైనా మా హిందూ ఆర్గనైజేషన్స్ లో ఎప్పుడైనా అఘోరి క్యారెక్టర్ వేసిన ఆర్టిస్ట్ ని తీసుకొచ్చి మేము కూర్చోబెట్టుకుని ఇప్పుడు మాట్లాడాడు కాబట్టి దూరం పెట్టడం ఉందా? మీ జాన్ బెన్నీ లింగం ఎవడైతే మాట్లాడాడో అతను అనేక క్రైస్తవ సభల్లో కూర్చున్నాడు, మీ పాస్టర్లందరితో కలిసి వేదికల మీద కనపడ్డాడు. అతను పాస్టర్ కాకుండా ఎలా పోతాడు? క్రైస్తవ ప్రతినిధి కాకుండా ఎలా పోతాడు? అందుకే కదా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు తర్వాత. నేను అన్న డైలాగ్ ఇది, నేను కోస్తాను అనలేదు, బైబిల్ మాకు ఆమోదించలేదు అని ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారు. ఒట్టడి బ్రదర్, కరుణాకర్ బ్రదర్, నేను మీకు ఒక స్నేహితుడిగా చెప్తున్నా, ఇట్లా మీ ఇష్టం, అంటే మీకు ఎలా అనిపిస్తే అలా వెళ్ళండి. కానీ ఈరోజు చూసారు వైజాగ్ లో ఒక అబ్బాయి పాస్టర్ అంట, ఆయన సువార్త పత్రికలు పంచుతుంటే కొట్టారు. నేను నాకు తెలియని విషయం గురించి నేను మాట్లాడను, నాకు ఆ విషయం నిజంగా తెలియదు. ఒకవేళ నాకు మొత్తం డీటెయిల్స్ పంపిస్తే చూసి అవసరం అయితే నా మీద రెస్పాందిస్తా, లేకపోతే లేదు. ఒకటి ఓకే, మీరు ఏది చేసినా మంచిగా చేయండి, కానీ హింస ప్రేరేపించబడేటట్లుగా మీరు కానీ మా వాళ్ళు కానీ ఎవరు చేసినా అది మంచిది కాదు. నెక్స్ట్ మీరు ఒక డైలాగ్ అన్నారు, అది కూడా క్రైస్తవుల పాస్టర్ ఒక్కడు కూడా లేకుండా తరిమి కొడతాను, నా లైఫ్ అంబిషన్ అన్నారు. సో తర్కంతో మీరు ఏదో మీటింగ్ లో, మీ శివశక్తి మీటింగ్ లో అనుకుంటా, అది బాగా వైరల్ అయింది కదా. అది అసలు స్పష్టంగా వినాలి కదా, విని అర్థం చేసుకోవాలి, తర్వాత అదే తర్కంతో అయితే పర్వాలేదు. తరిమి కొడతాం అనే పదం ఎక్కడ వాడని నేను చెప్పండి, నాకు చూపించండి సార్. అంటే ఒక్క పాస్టర్ కూడా లేకుండా భారతదేశం అంతా లేకుండా చేస్తాను, తరిమేస్తామన్నారు. ఈ మాఫియా అని తరిమి కొట్టడమే అన్నారు, ఒక్క పాస్టర్ అనలేదు. ఒక్క పాస్టర్ అయినా మిగిలిపోతాడేమో నా జీవిత కాలం నేను పోయేలోపు, ఇది నేను చెప్పింది. అవును, మిగిలిపోవడం అంటే కరుణాకర్ గారు మనస్ఫూర్తిగా ఒక మాట చెప్పండి. ఇప్పుడు క్రైస్తవులు వెనకాతల ఒక మాఫియా, ఇందాక ఆ వీడియోలో కూడా విదేశీయుల శక్తులు ఉంటాయి అని అన్నారు. అంటే ప్రతి పాస్టర్కి విదేశీయులతో కనెక్షన్ ఉంటుంది అని మీరు నిజంగా నమ్ముతున్నారా, లేకపోతే ఆ డైలాగ్ కోసం అక్కడ ప్రతి పాస్టర్కి అని నేను ఎప్పుడన్నాను? క్రైస్తవ్యానికి వాళ్ళకి లింకులు ఉంటాయి అన్నారు కదా. ఉంటాయి కదా. ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయంలో ట్రంప్ మాట్లాడుతున్నాడు అని చెప్పి అన్నారు. ట్రంప్ కిను ప్రవీణ్ కేసుకి ఏంటి సంబంధం వస్తుంది నాకు అర్థం కాలేదు. నిజంగా మాట్లాడిన వీడియోస్ ఉన్నాయా? అజయ్ బాబు అనేవాడు మాట్లాడుతున్నాడు, కేఏ పాల్ మాట్లాడుతున్నాడు, కొంతమంది క్రైస్తవులు
కామెంట్స్ ఉన్నాయి, ట్రంప్ దాకా వెళ్ళిపోయింది, మీ సంగతి చూస్తాడే కానీ. ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయంలో బోల్డ్ ఫ్యాబ్రికేటెడ్ వీడియోస్, ఫొటోస్ బోల్డ్ సోషల్ మీడియాలో వచ్చాయి. కాదు, అవి అజయ్ బాబు అనేవాడు, ఆ ఎర్రప్ప అనేవాడు మాట్లాడాడు. ట్రంప్ మాట్లాడాడని చెప్పాడు ఆయన. ట్రంప్ దాకా ఈ విషయం వెళ్ళింది, ట్రంప్ దృష్టిలో ఉంది అని చెప్పి మాట్లాడాడు. అంటే ఇప్పుడు ఒక నార్మల్ క్రిస్టియన్స్ లో ఎలా స్ప్రెడ్ అయింది ఈ విషయం? భారతదేశంలో మనకి న్యాయం జరగట్లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దీన్ని ఇలా రూపుమాపాలని చూస్తుంటే ట్రంప్ గారు రంగంలోకి వచ్చారు. అసలు అది అవుతుందా? అసలు ఒక్క నిమిషం బ్రదర్, అది పాసిబిలిటీ 1.0.001% కూడా లేదు, పక్కన పెట్టేయండి. కానీ అభిప్రాయాలు, జనంలో ఎలాంటి అభిప్రాయాలు ఏర్పడతాయి, సాధారణ క్రైస్తవులు ఎలాంటి అభిప్రాయాలు ఏర్పడతాయి, ఈ రోమర్స్ ఎలా స్ప్రెడ్ అవుతాయి, ఇదే వాళ్ళ ఎజెండా కూడా. ఏంటి అంటే మనకి ఈ దేశంలో ఉన్న వ్యవస్థల మీద గౌరవం ఉండకూడదు, ఈ ప్రభుత్వాల మీద గౌరవం ఉండకూడదు, మనకి ట్రంప్ న్యాయం చేస్తాడు, లేకపోతే ఇజ్రాయెల్ న్యాయం చేసిద్ది, విదేశాలతో మనకి సంబంధాలు ఉన్నాయి, ఇంగ్లాండ్ తో ఈ కేఎఫ్ వీడు కూడా చాలా డేంజరస్. వీడు మాట్లాడితే వీడు అసలు భారతదేశంలో ఉంచకూడదు. కేఎఫ్ అనేవాడిని దేశ బహిష్కరణ వీడు మాట్లాడితే నేను విదేశాలతో మాట్లాడతానంటాడు. వీడు విదేశాలకి వీడికి సంబంధం అసలు? ఇక్కడ భారతదేశం ఇంకా అసలు అంత దుర్మార్గంగా ఓవైసీ కూడా మాట్లాడు. ఓవైసీ తరపున ఎవరన్నా పాకిస్తాన్ ఎవరో మాట్లాడితే ఆ మధ్య మీకేంట్రా సంబంధం అన్నాడు. ఒకవేళ నిజంగా వాళ్ళకి ఇంటర్నల్ గా సంబంధాలు ఉంటాయేమో బహుశా, కానీ పైకి మాత్రం ఇక్కడ మా సమస్య మేము మాట్లాడుకుంటాం, పాకిస్తాన్కి ఏంటి సంబంధం అన్నాడు ఓవైసీ. అవును, కనీసం ఓవైసీకి ఉన్న ఎథిక్స్ గానీ ఆ బాధ్యత గానీ లేదు ఈ కేఏపాల్ గాడికి ఇంకొంతమంది పాస్టర్లకి. మేము ట్రంప్ తో మాట్లాడతాం, ఇంగ్లాండ్ తో మాట్లాడతాం. ఇప్పుడు ట్రంప్ ఇంటర్నల్ గా అక్కడ ఏదో జరుగుతుంది ఇన్వెస్టిగేషన్లు, మోడీ ఏలు పెడతాడా, వేరే దేశం నుంచి ఏలు పెడతారా? అంటే ఒక దేశ సార్వభౌమాధికారం అనేది ఎలా ఉంటుంది అనే ఒక కామన్ సెన్స్ లేదు వీళ్ళకి. ఒక దేశ సార్వభౌమాధికారంలో ఇంకొక ప్రభుత్వం వేలు పెడతదా? విచక్షణ లేకుండా కొన్ని నోటికొచ్చిన స్టేట్మెంట్స్ చేసేస్తారు. అదే ఇప్పుడు అది ఓన్లీ క్రైస్తవంలోనే ఉంది. ఇప్పుడు హిందుత్వంలో మాకు వేరే ప్రతినిధి అంటే అది ఒక అభద్రత భావంలో కొంతమంది ఉంటారు. ఎందుకంటే క్రైస్తవం భారతదేశంలో మైనారిటీ. అభద్రతా భావాన్ని క్రియేట్ చేస్తున్నారు. క్రైస్తవం కరుణాకర్ గారు చూడండి, 80% హిందూ ఉంది భారతదేశంలో. అయినను భారతదేశంలో హిందుత్వానికి నష్టమైపోతుంది, హిందుత్వానికి ఇదైపోతుంది, ఇదైపోతుంది అని మీరు మాట్లాడతారు. కానీ ఎక్కడ చూసుకున్నా 2% క్రిస్టియానిటీ, పోనీ కొంతమంది పేర్లు లేవు అనుకున్నా, ఎంత చూసుకున్నా 10% ఉంటాయి. 10% క్రైస్తవులు 80% హిందుత్వాన్ని లేకుండా చేసేస్తారు. అది అసలు పాసిబిలిటీ ఉంటుందా? బుద్దాయపాలెం, మచిలీపట్నం బుద్దాయపాలెంలో ఒక క్రిస్టియన్ తాగుబోతూ రాముల వారి దేవాలయం డోర్ తన్ని రాముల వారి బూతులు తిడుతూ నువ్వు దేవుడు అంటారా డాష్ 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 అని తిట్టి తాగొచ్చు చేసేళ్ళాడు. ఒక పాస్టర్, అదే పాస్టర్ ఆ ఏరియాలో ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి 60-70 మందిని మతం మార్చేసి అక్కడ మళ్ళీ శ్రీరామనవమి జరుపుకుంటున్నారని చెప్పి వాళ్ళని బెదిరించడానికి వచ్చాడు, కత్తిపట్టు. మీ దగ్గర అది ఉందా లింక్? అది ఏ ఊరు? వీడియో వెళ్తాం. బుద్దాయపాలెం. ఇది మీకు ఒక ఎగ్జాంపుల్. ఇది ఇప్పుడు మీరు పైకి మా వాళ్ళు 10% కదండి, అఫీషియల్ గా 2% కదండి ఇది చెప్తా ఉంటారు, కానీ ప్రాక్టికల్ గా గ్రౌండ్ లో రియాలిటీ అలా ఉండదు. ఒక చోట 30-40% ఎక్కువ. ఇప్పుడు 100 కుటుంబాల్లో 100% ఉన్న ఊర్లో 30-40% మతం మారినా అవుటే. అక్కడ హిందువులకి మ్యూజిక్ స్టార్ట్ అయింది. మొత్తం 50% కూడా కనీసం ఈక్వల్ గా కూడా మారక్కర్లేదు. అసలు అవన్నీ ఎందుకు? 5%, 10% మతం మారితే 2 చర్చిలు పెడతారు, పెద్ద పెద్ద సౌండ్ పెడతారు, మైకులు పెడతారు, అడిగితే కేసులు పెడతారు, లేకపోతే వాళ్ళని బూతులు తిడతారు. ప్రతి చోట ఈ టార్చర్ ప్రతి చోట అనుభవిస్తున్నారు హిందువులు. కాదు, ఒక కామన్ సెన్స్ ఆలోచించండి. ఇప్పుడు క్రైస్తవుల మీద అంత అసహనం ఎందుకు పెరుగుతుంది అనుకుంటున్నారు? హిందువులు ఉత్తినే పెరిగిపోతుంది అనుకుంటున్నారా? ఉత్తినే మీరేం చేయకుండా పత్తిత్తులాగా ఉంటే ఆలోచించండి, కామన్ సెన్స్ ఆలోచించండి కొంచెం. మచిలీపట్నం ఇష్యూ చెప్పారు. ఇప్పుడు అనేక ప్రాంతాల్లో క్రైస్తవులు ఎంత అణచివేయబడుతున్నారు, అనేక జిల్లాల్లో. జనరల్ స్టేట్మెంట్ వద్దు మీకు, ఎన్ని ఎగ్జాంపుల్స్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఇదే ప్రతి చోట ఇదే జరుగుతుంది. బొందాయిపల్లి ఈ రోజు లైవ్ లో బయటకు వచ్చింది. నేను ఏలూరు వెళ్ళా, ఏలూరులో అక్కడ టార్చర్ అనుభవిస్తున్నారు కొన్ని ఫ్యామిలీస్. అక్కడ పాస్టర్ బెదిరిస్తున్నాడు, ఇప్పటికీ బెదిరిస్తున్నాడు. రండి మీరు రండి, సాల్వ్ చేద్దాం రండి. ఖచ్చితంగా ఇప్పుడు పాస్టర్ బెదిరిస్తున్నాడు ఏలూరులో. అదే అది నాకు ఒక్కసారి మీరు ఏం చేయాలి, అడ్రస్లు పెట్టండి, నేను వెళ్తాను. నిజంగానే పాస్టర్లు అలా చేస్తుంటే ఖచ్చితంగా నేనే లైవ్ పర్మిషన్ లేకుండా ఇందిరమ్మ ఆవాస యోజన పథకం కింద శాంక్షన్ అయిన ఇళ్లలో
ఇంటి పక్కనే గోడ కానించి మైక్ పెట్టి 10th క్లాస్ చదువుతున్న పిల్లలు ఉంటే వాళ్ళు చదువుకోనివ్వకుండా ఆదివారం మైక్, శుక్రవారం మైక్, బుధవారం మైక్ పెట్టి కొడుతున్నాడు. అసలు బయటకి మైకులు పెట్టారా? బయటకి మైకులు పర్మిషన్ పెట్టారా? బయటికి మైక్ ఇంటి పక్కనే గోడ కానిచ్చి. ఇప్పుడు ఎన్ని గుడుల్లో బయటికి మైకులు ఉంటే కరుణాకర్ గారు, అది గుడి అసలు వేరు, అది ఇప్పుడు ఇల్లు గుడిలో వేరు. ప్రతి ఆవాస యోజన పథకం కింద శాంక్షన్ అయ్యే ఇళ్లలో చర్చి పెట్టారు. కరుణాకర్ గారు, మీకు ఈ విషయం తెలుసు. ఇప్పుడు గుడి అంటే అక్కడ పర్మిషన్ ఏం లేకుండా ఒక ప్లేస్ లో అక్కడ ఏదో చిన్న స్థాపిస్తారు, చెట్టో లేకపోతే ఏదో అలా 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 గుడికి వేసేస్తారు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కలిసి. అప్పుడు ఏ క్రైస్తవులు దాని మీద ఆ కేసు కానీ ఏం పెట్టరు, పోన్లే ఏ మతం అయితే అని వదిలేస్తాం. అలాంటి ఎన్నో మనం అసలు ఆ గుడి చుట్టూ క్రైస్తవులు ఎలా వచ్చారు చెప్పండి? ఆ గుడి చుట్టూ క్రైస్తవులు కాదు, క్రైస్తవుల ఇళ్లలో కూడా ఇంటి దగ్గరలో కూడా గుడులు వస్తాయి కదా. క్రైస్తవులు ఉన్న చోట్ల గుడి ఎవరు ఇప్పుడు కడతారు? కరుణాకర్ గారు, క్రైస్తవులు మాది ఉన్న చోట ఎవరైనా క్రైస్తవుల మధ్యలో గుడి కడతారు ఎక్కడన్నా? అందరూ క్రైస్తవులు ఉండరు కదా, చూపించండి నాకు క్రైస్తవులు ఒకసారి. అసలు ఇప్పుడు మినిమం 50-60%, 70% మాది రైల్వే లేకుండా మాది రైల్వే కాలనీ ఇల్లు ఉంటది. మా ఇంటి దగ్గర మా ఇంటి మేడ మీద చర్చ్ నడిపిస్తాం అన్నమాట. మాది అది డాడీ చూసుకుంటారు, మా సొంత ఇల్లు అది. మేమేమో సౌండ్లు ఏం పెట్టం, చిన్న మెగాఫోన్ పెట్టుకుంటాం. ఎందుకంటే అయితే మేము ఎప్పటి నుంచి 20 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నా ఎవరేమనరు, అందరూ సంతోషంగా ఉంటాం. అది మా ఇంటి ముందు ఒక చెట్టు ఉంటుంది, వేప చెట్టు. అది రీసెంట్ గా మేము మొన్న వెళ్ళి చూస్తే ఇప్పుడు అది గుడిగా కట్టి అక్కడ చేస్తున్నారు. ఓహో, ఇక్కడ స్టార్ట్ చేశారు అంటున్నారు. సో అంతే, ఎవరేమనము కదా. ఇదే ఇక్కడ పెట్టారు ఇటు రోడ్డు మధ్యలో పార్కింగ్ ప్లేస్, అవేం అనము. అలాగే అక్కడ ఎదురుగా ఇంకో గుడి ఉంది, రామాలయం ఉంది, పక్కన పరదేశమ్మ గుడి ఉంది, గోల్డ్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇంట్లో ప్రేయర్ నడిపించుకుంటున్నప్పుడు సౌండ్ బయట పెట్టి ఇబ్బంది పెడితే సౌండ్ తగ్గించండి అని దాని మీద మనం మాట్లాడొచ్చు. అంతేగాని కనీసం ప్రేయర్ ఇప్పుడు క్రైస్తవులకి ఇప్పుడు మైక్ గురించి సమస్య అక్కడ. మైక్ పెట్టినందుకే మాకు వాళ్ళ అభ్యంతరం చెప్పారు, పిల్లలు చదువుకుంటున్నారని. వాళ్ళని ఇంటి మీదకి వచ్చి గుంపేసుకొచ్చి మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మిమ్మల్ని చంపేస్తాం అని బెదిరిస్తే మాకు కాల్ చేశారు వాళ్ళు. ఒకసారి నాకు ఆ పాస్టర్ ఫోన్ నెంబర్ ఉంటది కదా, ఒకసారి పెట్టండి, మేమే వెళ్తాం ఒకసారి. సరే, నేను తీసుకుని మీకు పంపిస్తాను. అది అయితే ఒక్కటి కరుణాకర్ గారు, ఏదో పాయింట్ నుంచి మనం ఇట్లా వచ్చేసాం. ఓకే, ఈ కొంతమంది విచక్షణ కోల్పోయి, విచక్షణ లేకుండా వాళ్ళు వస్తారు, వీళ్ళు చేసేస్తారు, వాళ్ళు చేస్తారు అని అవ్వు మనకు తెలుసు. సో ఇతర దేశాలు ఒక దేశంలోనికి జోక్యం చేసుకోవడానికి అంతరంగిక విషయాలు ఉంటాయి. ఎలా అవుతుంది అవన్నీ ఏవో నోటుకొచ్చినా మాట్లాడేస్తారు. కాబట్టి దాన్ని పట్టుకొని మీరు విదేశాలకు క్రైస్తవ్యానికి లింక్ ఉంటది అని చెప్తే మీలాంటి, అంటే మీ వలన కూడా చాలా మంది ఫాలో అయ్యేవారు నిజమే కదా, ఈ క్రైస్తవులకి అలాగే అలాగే అని అనుకుంటారు కదా. సరే, ఇప్పుడు నేనన్నా కాదు, పక్కన పెట్టండి. క్యాథలిక్ సిస్టమ్ ఎలా ఉంటది? వాళ్ళకి క్రైస్తవ మత పెద్ద ఎవరు? పోప్ కదా. పోప్ ఉంటారు క్యాథలిక్స్. పోప్ ఎక్కడ ఉంటాడు? రోమ్ లో, వాటికన్ సిటీలో ఉంటారు. మరి నెట్వర్క్ అనేది విదేశాల్లో, వాళ్ళకి హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? అవును, వాటికన్ సిటీ. మరి అదే కదా నేను చెప్పింది. ఇప్పుడు పోప్ చేతిలో చాలా మంది దేశాధినేతలతో సంబంధాలు ఉంటాయి. పోప్ ఏమి ఇండివిజువల్ గా ఉండడు, అంటే అతను ఏదో మతానికి పరిమితమై ఉండడు. అవును, చాలా దేశాలకు సంబంధించిన ప్రభుత్వాధినేతలు వాళ్ళ పాలసీ మేకింగ్ లో కూడా పోపు నిర్ణయాలు ఉంటాయి. అవును, నేను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ వ్యాపారం ఇక్కడ వృద్ధి చెందాలి, వాళ్ళ ప్రొడక్ట్స్ ఇక్కడ సేల్ అవ్వాలి అంటే దానికి తగినట్లుగా ఇక్కడ సంస్కృతిలో మార్పులు రావాలి అని వాళ్ళు భావించవచ్చు. వాళ్ళ పర్సనల్ ఇంటెన్షన్ వాళ్ళకు ఉంటాయి కదా, ఎవరి ఎజెండాలు వాళ్ళకు ఉంటాయి. అవును, ఇప్పుడు ఆర్సిఎం క్రిస్టియన్స్ కి, ఇప్పుడు నార్మల్ క్రిస్టియన్స్ మీరు ఫైట్ చేస్తుంది కానీ, సువార్తలు చేస్తుంది కానీ, లేకపోతే ఇవన్నీ చేసేది నార్మల్ క్రిస్టియన్స్, ప్రొటెస్టెంట్స్. ఆర్సిఎం వాళ్ళు అసలు సువార్తలు కానీ, వాళ్ళు ఒక గుడిలో ఎలా అయితే ఉంటారో అలా చర్చ్ లాగా ఉంటారు, అంతే, అలా వెళ్ళిపోతుంది. మీకు తెలుసు ఆర్సిఎం చర్చెస్ కోసం. కాబట్టి ఆర్సిఎం అనేది ఒక సంస్థ, అది దానికి అక్కడి నుంచి వాళ్ళకి కనెక్షన్ ఉంటుంది. అది మతపరమైన విషయాల వరకే. సో దాన్ని మీరు పట్టుకుని వచ్చి క్రైస్తవులందరికీ విదేశాలతో లింక్స్ ఉంటాయి, ఇదొక మాఫియా, ఇదొక ఇది అది అని మాట్లాడతారు. సో మీ డైలాగ్స్ సినిమా వరకు అయితే బాగానే ఉంటది, కానీ రియాలిటీలో చాలా మంది అది నిజం అనుకుంటారు, తప్పు తోవలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది కదా అనేది నా యొక్క అభిప్రాయం. ఆలోచించండి, ఏదైనా మీరు ఫైట్ చేస్తున్నారు. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 51% మంది క్యాథలిక్స్, రోమన్ క్యాథలిక్సే ఉన్నారు. భారతదేశంలో 33% ఉన్నారు. తెలుగు స్టేట్స్ లో కూడా చాలా మంది రోమన్ క్యాథలిక్స్ ఉన్నారు, తక్కువేం లేరు వాళ్ళు కూడా. అవును, అయితే సరే, వాళ్ళకి డైరెక్ట్ గా లింక్స్ ఉన్నాయి, పోప్ తో గానీ విదేశాలతో ఉన్న నెట్వర్క్ తో ఉన్నాయి, అది పక్కన పెడితే ప్రొటెస్టెంట్ మీ పాస్టర్లు, పెద్ద పెద్ద పాస్టర్లలో విదేశాలకు వెళ్ళి ఫండ్స్ తెచ్చుకునే వాళ్ళు లేరా? కొంతమంది ఫండ్ తెచ్చుకుంటారు, కానీ ఇప్పుడు ఫండ్స్ కూడా రావట్లేదు కదా. మోడీ గారు వచ్చిన తర్వాత ఫండ్స్ అని, ఇప్పుడు ఫండ్స్ వచ్చినా అది ఎంత వరకు ఉంటదంటే మిషనరీ వరకు, ఎవరికైనా చారిటీ చేయడానికైనా, ఎవరికైనా సహాయం చేయడానికైనా
ఆ వరకు ఉంటది. సువార్తలు మీటింగ్స్ అంతే. కానీ ఈ వాళ్ళు ఒక మాఫియా లాగా ఇక్కడ ఏదో చేస్తారు అనేది ఇప్పుడు భారతదేశాన్ని బ్రిటిషర్స్ చాలా కాలం ఏలారు కదా! కానీ అప్పుడేం భారతదేశం క్రైస్తవ దేశంగా మారిపోలేదు కదా! ఎప్పటికి నేను ఒక స్టేట్మెంట్ చేస్తాను చూడండి కరుణాకర్ గారు. ఎప్పటికి కూడా భారతదేశం క్రైస్తవ దేశంగా మారదు. కొంతమంది అమాయక పాస్టర్లు ఇలా ప్రార్థనలు చేస్తారు. ప్రభువా భారతదేశం క్రైస్తవ దేశం మార్చే ప్రభు అని. అది ఉత్తుత్తి ప్రార్థన. ఆ ప్రార్థనకి దేవుడు సాయం చేయడు. భారతదేశం ఎప్పటికీ క్రైస్తవ దేశంగా మారదు. ఉమ్. బైబిలే చెప్తుంది అది. నమ్మేవారు ఎప్పుడు తక్కువ మంది ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఎమోషనల్ గా కొన్ని ప్రేయర్స్ చేస్తారు. అటువంటి పదాలు మీరు పట్టుకొని మీలాంటి వాళ్ళకి దొరుకుతాయి. మీరు దానికి క్రైస్తవం అంతా ఇదిగో వీళ్ళకి ఇది ఇది ఏదని చూపించి ఇంకా అది బ్యాడ్ అవుతుంది. మరి మీకు తెలియక ఇంటే ఆ యొక్క పదాలు వాళ్ళ పదాలు వాడుతున్నారో లేకపోతే తెలిసే ఇప్పుడు వాటిని కాదు. యూజ్ చేసుకోవడానికి వాడుతున్నారో మరి మీ ఇష్టం అది. ఇప్పుడు బ్రిటిషర్స్ టైంలో భారతదేశం క్రిస్టియన్ దేశంగానే మారలేదు అన్నారు ఒకటి. ఉమ్, కానీ ఆ టైంలో ఇక్కడ కుల వివక్షకి సామాజికంగా ఉన్న కొన్ని అంశాల ఆధారంగా లక్షల మందిని మత మార్పిడి చేశారా లేదా? ఒకటి. అవకాశం ఉంటే ఇక్కడ హిందుత్వం అనేది స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి వాళ్ళకి చేత కాలేదు అంతే. కాదు అవ్వలేదు. కాదు. దాన్ని ఎలా కొట్టాలో సాధ్యం కాలేదు. ఇంకొకటి, మతం జోలికి వెళ్తే ముందు మన ప్రభుత్వం కూలిపోద్ది. కాబట్టి ఇక్కడ ఉన్న మతం జోలికి మనం పోవద్దు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఇక్కడ సంపద దోచుకోవటం, ఇక్కడ ఉన్న వనరుల్ని వాడుకోవటం, ఇది వాళ్ళ ఇంట్రెస్ట్. ఫస్ట్ ప్రయారిటీ అది. అయితే సెకండ్ ప్రయారిటీ ఏంటి? ఇక్కడ మన ప్రభుత్వాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయాలి అంటే క్రైస్తవులుగా మారితే కొంత యాక్సెప్టెన్సీ వస్తుంది, మన మతస్థులే కదా అని చెప్పి. కాబట్టి తర్వాత సెకండ్ ప్రయారిటీ మతానికి సపోర్ట్ చేశారు. ఫస్ట్ ప్రయారిటీ వనరుల్ని దోచుకోవటం. మీరు ఆ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోండి అక్కడ బ్రిటిషర్స్ టైంలో ఏం జరిగింది అనేది. అదే బ్రిటిషర్స్ టైంలో ఏం జరిగింది మనం మాట్లాడదాం. బ్రిటిషర్స్ టైము, మిషనరీస్ టైము, ఇదే యాక్చువల్లీ ఈ విషయాల మీద మనం కూర్చొని చర్చ చేస్తే బాగుంటది. సమాజానికి కూడా చాలా విషయాలు వెళ్తది. సో ఒక్కటి రెండోది, నేను సరే ఇప్పుడు మీరు చెప్పిన ఇంకో పాయింట్ ఏంటి? ఇప్పుడు చాలా మంది ప్రేయర్లు చేస్తున్నారు భారతదేశాన్ని యేసు రాజ్యం, అది మీరే అంటే ఏ ఎజెండాతో పని చేస్తున్నారు? అది అవుతుంది. ఎమోషనల్ గా కొంతమంది కొన్ని మాట్లాడతారు. అవేమి ఎమోషనల్ అధికారికంగా గా కాదు. ఇప్పుడు అవుతుందా లేదా పక్కన, ప్రాక్టికల్ గా అవుతుందా లేదా పక్కన పెట్టండి. ఇప్పుడు భారతదేశం ఎప్పుడూ కూడా మీరు ఏ దశలో తీసుకోండి, మొత్తం ప్రాచీన యుగాల్లోకి వెళ్ళండి, మధ్య యుగాల్లోకి వెళ్ళండి, ఇప్పుడు ఆధునిక యుగంలో తీసుకోండి, ప్రతి దశలో కూడా భారతదేశం పోరాడుతూనే ఉంది. ఎప్పుడు రిలాక్స్డ్ గా లేదు, పోరాడుతూ ఉంది కాబట్టి సర్వైవల్ అవుతుంది. పోరాడేవాళ్ళు లేకపోతే ఒక దశలో అయిపోయేది, మొత్తం ఇస్లామిక్ దేశం అయిపోయేది. పోరాడేవాళ్ళు లేకపోతే క్రైస్తవ రాజ్యం అయిపోయేది. ఇప్పుడు మేము మాలాంటి వాడు, మా తర్వాత కూడా మళ్ళీ పోరాటాలు జరుగుతాయి. ఇంకొకళ్ళు వస్తారు, ఇంకొక జనరేషన్ వచ్చింది, అప్పుడు కూడా పోరాడుతూనే ఉంటారు. పోరాడుతూ నిలబెట్టుకుంటున్నారు. ఉత్తినే కూర్చుని పప్పు బెల్లం తింటూ నిలబెట్టుకోవట్లేదు. అసలు భారతదేశం హిందుత్వం అనేది కూడా చాలా రూపాలు మారింది కదా. అసలు ఈ యొక్క బోల్డ్ ఉన్నాయి, ద్రావిడులు అనేవి, ఆర్యులు అనేవి. సో దాన్ని మీరు ఆర్య సిద్ధాంతం ద్రావిడ సిద్ధాంతం అనేది అదొక దిక్కుమాల పచ్చి, అది నాకు బూతులు వస్తాయి, అవన్నీ పచ్చి అబద్ధాలు అని చెప్పి అంబేద్కర్ గారి సో దగ్గర నుండి ఎంతో మంది చెప్పారు. శివాజీ గారి యొక్క ఇది మీకు తెలుసా అండి? శివాజీ యొక్క ఆయన ఒక రాజుగా ఆయనను పట్టాభిషేకం చేయడానికి ఎందుకు బ్రాహ్మణులు ఎవరు కూడా ఒప్పుకోలేదు? అసలు అన్ని మీరు ఇప్పుడు ఒక ట్రాన్స్ లో ఉన్నారు, మీరు అన్ని కల్పిత చరిత్రలు పట్టుకొచ్చి ఒక క్రిస్టియన్ అది కూడా అబద్ధమే కదా. ఇప్పుడు అంత జరిగితే శివాజీ అసలు హిందుత్వం కోసం ఎందుకు నిలబడతాడు? శివాజీ పోనీ మరి ఆయన్ని ఎవరు తిలకం పెట్టారు? అది కూడా అబద్ధమే. అంటే మీరు శివాజీ పట్టాభిషేకం ఎలా జరిగింది? కరుణాకర్ గారు, మీరు ఇది ఈ పుస్తకాలే నమ్ముతాము, చరిత్ర ఈ పుస్తకాలే. ఇప్పుడు మీ వెర్షన్ లో ఎవడో రాసిన చరిత్ర మేము చదవాలా? ఎవడో బయట నుంచి ఎవడో బ్రిటిషర్ రాశాడు, లేకపోతే ఎవడో కింగ్ కుంఫ్లే రాశాడు, ఆడి పుస్తకాల ప్రమాణం? సో బ్రిటిషర్స్ రాసినవి కాదు, మన ఇండియన్స్ హిస్టోరియన్స్ రాసినవే. ఇప్పుడు చాలా స్కాలర్స్ ఇప్పుడు కత్తి పద్మరావు ఉన్నాడు, ఇలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏంటి, రాముడు గురించి ఇష్టం వచ్చినట్టు రాస్తారు, ఇదే రామాయణం అంటారు. లేకపోతే రంగనాయకం ఉంది, ఇదే రాముడు అని చెప్పి రాసిద్ది, అది ప్రమాణమా? కాదు. ఇప్పుడు వారు వాల్మీకి రామాయణంలో వాళ్ళు చూపిస్తే మనం నమ్ముతాం, చూపించకపోతే నమ్మం కదా. ఇప్పుడు ఆ రోజు రాముల వారి కోసం మనము అది ఎవరిది ఇది మీరు ప్రామాణికం అన్నారు, దాంట్లో కొన్ని విషయాలు పుల్లెల శ్రీరామచంద్రుడు, దాంట్లో కొన్ని విషయాలు అడిగాము. సో అది చూపించి అడిగాము కదా, చూపించకుండా అడగము కదా. రాములు మళ్ళీ ఇప్పుడు రామాయణం దగ్గరికి వెళ్తారు. యాక్చువల్ ఇప్పుడు ఈ ఇష్యూ జరగకపోతే మంచి విషయాలు రామాయణం మీద మీరు నేను కూర్చొని మాట్లాడదాము చాలా డీటెయిల్ గా. కానీ చూడాలి, కొద్ది రోజులు ఇది క్లియర్ అయితే అప్పుడు మళ్ళీ రామాయణం మీద మాట్లాడదాం.